హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే నిమ్మకాయ పులిహోర అండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం మొదలవుతుంది కదా, దేవుడికి నైవేద్యంగా ప్రసాదంగా చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం ఇది. మొదటిసారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉదయాన్నే హడావులు లేకుండా ప్రసాదాలు అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను, కొద్దిగా పల్లీలు జీడిపప్పు వేసి వేయించాలి. వీటిని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసానండి. వేసి ఒకసారి అయితే ఫ్రై చేయాలి. పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసి వేయించి తర్వాత ఈ పప్పులన్నీ కూడా వేసి ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఈ పోపుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. పులిహోర చేయడం అయితే చాలా ఈజీ. మనకి పోపు ఫ్రై అయితే నిమ్మకాయ పులిహోర సింపుల్గా టేస్టీగా తయారవుతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. నేను ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకున్నానండి. అన్నాన్ని కొంచెం పలుగ్గా వండుకొని ఇలా చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలపాలండి. తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోయినా సరే ఇలా నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న రైస్ మొత్తం కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పసుపు, ఉప్పు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం 4 రకాల ప్రసాదాలు అయితే ఉంటాయి. అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు, పసుపు బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. జీడిపప్పు, పల్లీలు ఎక్కువగా వేసాం కదా, తిన్నప్పుడు కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నేను నిమ్మరసం వేసానండి. గింజలు తీసేసి నిమ్మరసం వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 నిమ్మకాయలు అయితే వేసాను, చిన్నవి. పులుపు కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి. అయితే ప్లేట్లో సర్వ్ చేశాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది. తిన్నప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది. మధ్యలో జీడిపప్పు, పల్లీలు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.